హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాలీవుడ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్, మనకి ఆర్డీజే గారు అయితే మనకి డాక్టర్ డూమ్ క్యారెక్టర్గా ఎంసీయూకి అయితే రిటర్న్ అయితే అయిపోయారు. ఇది అందరికీ తెలిసిందే. డాక్టర్ డూమ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. మనకి థోర్ హ్యామర్ కూడా లిఫ్ట్ అయితే చేస్తున్నాడు. మనకి రానున్న ఫ్యూచర్ ఫిలిమ్స్లో లోకీ అండ్ డాక్టర్ డూమ్ మధ్య ఫేస్ ఆఫ్ అయితే ఉండబోతుంది. ఒకవేళ డాక్టర్ డూమ్కి అండ్ ఐరన్ మ్యాన్కి ఫేస్ ఆఫ్ ఉంటే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, మోనా పార్ట్ 2. దీనికి సంబంధించి మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటివరకు ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. మనకి తెలుగు ఆడియోలు అయితే లేదు, రిమైనింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. ఇక ఈ మూవీ పార్ట్ 2 అయితే మనకి ఇయర్ 27th నవంబర్న అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్క్విడ్ గేమ్ సీజన్ 2. మనకి ఈ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసి December 26th అయితే ఈ సిరీస్ అయితే రిలీజ్ అయిపోతుంది. అండ్ 2025లో మనకి సీజన్ 3కి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా అయితే రాబోతుంది. నెక్స్ట్ వన్, అవతార్ ది ఫైర్ అండ్ యాష్. మనకి ఈ మూవీ నుంచి మనకి కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఈ పార్ట్ 3లో మనకి కొన్ని డిఫరెంట్ ట్రైబ్స్ అయితే కనిపించబోతున్నాయి. ప్రీవియస్ పార్ట్స్తో కంపేర్ చేస్తే మనకి ఈ పార్ట్ 3లో మనకి ఎమోషన్స్ కొద్దిగా ఎక్కువ అయితే చూపిస్తారు. ఇక మన అప్డేట్స్ అయితే చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ వన్, మనకి దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది, చుట్టమల్లే. సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సాంగ్ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంతకుముందు రీల్స్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ని కాపీ చేశారని. నాకైతే ఈ సాంగ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, కొద్దిగా సిమిలర్గానే ఉంది, కాకపోతే వింటానికి బాగుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, మనకి అఖిల్ గారు అయితే మనకి ఇంకో న్యూ ఫిల్మ్కి అయితే సైన్ అయితే చేశారనమాట. వినరో భాగ్యం విష్ణు కథ. ఈ మూవీ డైరెక్టర్ మురళీకృష్ణతో అయితే మనకి ఫిల్మ్ అనేది లాక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్, మన చిరంజీవి గారి విశ్వంబర. ప్రజెంట్ ఈ మూవీ షూట్ అనేది జరుగుతూ ఉంది. మనకి కొద్దిపాటి షూట్ అనేది బ్యాలెన్స్ ఉంది అండ్ 2 సాంగ్స్ అయితే మనకి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఇవి కంప్లీట్ అయిపోతే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్, డబుల్ స్మార్ట్. మనకి సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళైతే మనకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట. ఇక మూవీ ఫుల్ రన్ టైం అనేది మనకి 2 hours 42 minutes అయితే ఉంటుంది. రీసెంట్గా ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే పార్ట్ 1 అటు తిప్పి మళ్ళీ అదే తీశారు కదా అనిపించింది. నెక్స్ట్ వన్, పుష్ప 2 మూవీ నుంచి మనకి న్యూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఫాజిల్ గారు అయితే మనకి చాలా మాస్క్ అయితే కనిపిస్తున్నారు. పోస్టర్ అయితే బాగుంది. మనకి పోస్టర్లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేశారు, సేమ్ డేట్కి వచ్చేస్తున్నామని. నెక్స్ట్ వన్, డ్రాగన్. అదే అండి మన ఎన్టీఆర్ గారు అండ్ ప్రసాద్ నీల్ గారు కాంబోలో వస్తున్న మూవీ. రీసెంట్గానే పూజ లాంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అండ్ మనకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. పోస్టర్లో మనకి చైనా, భూటాన్ కొన్ని కంట్రీస్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మనకి టైం లైన్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకి రిలీజ్ డేట్ కూడా అయితే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ వన్, మనకి విశ్వక్సేన మూవీస్ అయితే 2 అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఒకటి మనకి కేవి అనుదీప్ గారితో కామెడీ మూవీ, ఇంకోటి వచ్చేసి మనకి విశ్వక్సేన గారు పోలీస్ గెటప్లో అయితే కనిపించబోతున్నారు అనమాట. మనం రీసెంట్గానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసాం, దాంట్లో పోలీస్ గెటప్ అసలు సూట్గా లేదు. మనకి ఈ మూవీలో ఎలా చూపిస్తారో ఏంటో. నెక్స్ట్ వన్, సరిపోదా శనివారం. ఈ మూవీ టీం అయితే మనకి ప్రమోషన్స్ అయితే దిగిపోయారు. మనకి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే మనకి ఎస్జే సూర్య గారు స్టోరీ మొత్తం లీక్ అయితే చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం హీరోకి చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. హీరోల మదర్ హీరోకి చెప్తుందన్నమాట, అంత కోపం పనికిరాదు నాయన అంటే అప్పుడు హీరో తన కోపాన్ని మొత్తం శనివారం చూపిస్తాడు. మిగతా రోజులంతా పిల్లి, శనివారం మాత్రం పులి, అలా ఉంటుంది హీరో క్యారెక్టర్. స్టోరీ అయితే చాలా బాగుంది. మనకి దీన్ని ఎలా చూపిస్తారో వెయిట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్, మనకి టాక్సిక్ మూవీ పూజ లాంచ్ అనేది రీసెంట్గానే కంప్లీట్ అయితే చేసుకున్నారు. దానికి ఈ మూవీ స్టార్ట్ చేయడానికి యష్ గారు చాలా టైం అయితే తీసుకున్నారు అండ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఈ అప్డేట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.